అందరికీ నమస్కారం. నేను మీ రిపోర్టర్ ఆర్కే. ఈరోజు మనం దర్శి నియోజకవర్గాన్ని కనుక నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఆయా నియోజకవర్గంలో ప్రస్తుతం అయితే ఎవరు పోటీ చేస్తారా, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, జనసేన తరపు నుంచి ఎవరు పోటీ చేస్తారా అనేది కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యే పరిస్థితి నెలకొని ఉంది. ఒకవైపు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ తరపు నుంచి స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను కాదని అధిష్టానం బూచేపల్లికి టికెట్ కేటాయించడంతో ఆయన నియోజకవర్గంలో విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుంటూ గ్రామాల్లో తిరుగుతూ సంక్షేమ పథకాలు, వైసీపీ చేసినటువంటి సంక్షేమ పథకాల అమలు తదితర వివరాలను తెలియజేసుకుంటూ ప్రజలతో మమేకం అవుతూ ఒక పక్క ఆయన ప్రచారం చేయడం జరుగుతుంది. మరోవైపు ఇక్కడ దర్శిలో ప్రస్తుతానికి తాత్కాలికంగా హర్షిణి విద్యా సంస్థలకు చెందినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి రవికుమార్ను అక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ ఆయన అక్కడ అంత ప్రచారం చేయటంలో కానీ, అక్కడ ప్రజలతో మమేకం అవటంలో కానీ తెలుగుదేశం పార్టీ మిను మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మొత్తానికి వెనుకబడిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. గరికపాటి వెంకట అక్కడ బరిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ ఆయన స్తబ్దతగా ఉంటూ సైలెంట్గా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. ఆది నుంచి కూడా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దర్శి నియోజకవర్గానికి ఒక ప్రాముఖ్యత అయితే ఉంది. ఇక్కడ అప్పటి నుంచి కూడా దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి ఫ్యామిలీ, సిద్ధ ఫ్యామిలీ మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ అయితే నెలకొని ఉంటుంది. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి దర్శి నియోజకవర్గం మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి బాచిన కృష్ణ చైతన్యాన్ని దర్శి నియోజకవర్గంలో పోటీంచేలా నిన్న చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేర్చిన సందర్భం కూడా మనం చూసాం. అయితే బాచిన కృష్ణ చైతన్య కనుక తెలుగుదేశం పార్టీలో కనుక ఉంటే ప్రస్తుతం దర్శి నియోజకవర్గం జనసేనకి కనుక వెళితే ఇక్కడ కొత్త అభ్యర్థిని తీసుకొస్తారా? ఎందుకంటే మాగుంటతో పాటు కృష్ణ చైతన్య కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. సీటు కనుక జనసేన కనుక వెళ్ళిపోయినట్లయితే అక్కడ జనసేన అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనేది కూడా ప్రస్తుతం అయోమయ పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇక్కడ దర్శి నియోజకవర్గంలో మంచి మెజారిటీ కనుక వస్తే అది ఒంగోలు నియోజకవర్గంలో పార్లమెంటుకు చాలా కలిసి వచ్చేటువంటి అంశంగా మన రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిణామం. ఏది ఏమైనప్పటికీ దర్శి నియోజకవర్గంలో ఒక మంచి అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, జనసేన పార్టీ నుంచి కానీ ప్రకటిస్తే ఇక్కడ ఆ క్యాడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తారని మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఒకవైపు బూచేపల్లి తన ప్రచారంలో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఉమ్మడిగా ఒక అభ్యర్థిని ఎన్నుకొని స్థానికంగా ఉన్న అభ్యర్థికే అక్కడ సీటు కేటాయించినట్లయితే ఆయన ప్రజలతో మమేకం అయ్యి విజయదుందుబి మోగించేందుకు కూడా ఎక్కువ ఆసక్తిగా ఉన్నారని కూడా ప్రజలు చెప్పుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. దర్శి నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించడం, అక్కడ ఒక పార్టీ కార్యక్రమం పెట్టి అక్కడ అభ్యర్థిని పరిచయం చేసి లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థులకే సీటు కేటాయించేలా చంద్రబాబు నాయుడు తన రెండవ జాబితాలో కనుక ప్రకటించడం కానీ, లేదా ఒకవేళ జనసేన కనుక వెళ్తే జనసేన కూడా త్వరితగతిన అక్కడ టికెట్ సీటు ఎవరికి ఇస్తున్నారో వాళ్ళ పేరును కనుక ప్రకటించినట్లయితే ప్రజలు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన నాయకులు కూడా ఉత్సాహంతో పనిచేస్తారు. ఒకవైపు బూచేపల్లి, ఒకవైపు అక్కడ కొత్త అభ్యర్థి కనుక ఉంటే అది ఎంతవరకు సక్సెస్ అవుతారనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. నమస్కారం.